ఎస్సీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఈరోజు మధ్యాహ్నం మా తమ్ముడు సీనా ఫోన్ చేయడము, అదేవిధంగా మా సోదరులు మాల సోదరులు దళితులు అక్కడ ఎక్కడంటే ఏలుకుంట్ల అనే గ్రామంలో సర్వే నెంబర్ 94లో ఆనాటి ప్రభుత్వం ఒక 40-70 ఏళ్ళ వెనక 94 సర్వేలో 0.86 భూమిని శ్మశానానికి కేటాయించడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో 85 వరకు కూడా సర్వేలోనే భూమి 0.86లోనే మా వాళ్ళు సమాధులు కూడా పూడ్చుకోవడం జరిగింది. కానీ ఈనాటి పరిస్థితులను బట్టి ఈ అమరా అనే అతను ఆ ఊరు కాపురం ఉంటూ ఆయన కమ్మ కులస్తుడు. మరి ఆయన ఏం చేశాడంటే ఇక్కడ 0.86 ఇచ్చిన దళితుల యొక్క శ్మశానాన్ని దాదాపుగా 50 సెంట్లు ఆక్యుపై చేసుకొని అదే ఎంఆర్ఓ ఆర్డీఓ గారు అక్కడ వచ్చి పరిశీలన చేసి మీకు 0.30 సెంట్లు ఇస్తామని చెప్పి ఒక రిటర్న్ రూపంలో కూడా ఆ గ్రామస్తులకు ఇవ్వడం జరిగింది. మేము అడుగుతూ ఉండడం ఏమంటే 0.86 ఉండేది 30కి తగ్గింది, 30 కూడా మళ్ళీ 0కి తగ్గుతుంది. ఇది అన్యాయము, అక్రమం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వాలే ఏం చేస్తున్నాయంటే దళితులకు అణగారిన వర్గాలకు ఒక జీవో ఇచ్చి వాళ్ళకు కేటాయించండి భూములు అని చెప్పి శ్మశానానికి 2022లో ఒక జీవో ఇచ్చి ఇవ్వడం జరిగింది. మరి ఆ జీవోను పక్కన పెట్టేసి శ్మశానాలే కబ్జా చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటా వాళ్ళ భూములకి వాళ్ళు కలుపుకుంటా ఉంటే అక్కడ చనిపోయిన దళితులను ఏ విధంగా ఎక్కడ పూడ్చాలో అర్థం కాకపోతుంది. కావున దయచేసి కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, మీరు ప్రజా పరిపాలన కింద అధికారులుగా ఉన్నారు. మీరందరూ మానవతా ఆలోచనతో, మానవతా దృక్పథంతో ఆలోచించుకొని శ్మశానాన్ని కబ్జా చేసే వాళ్ళను కఠినంగా శిక్షించి దళితులకు వాటిని కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అందరికీ జై భీమ్. ఈరోజు ఏలుకుంట్ల గ్రామం, ధర్మవరం మండలం, సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి 94 వంక పోరంబోకులో ఉన్నటువంటి 0.86 సెంట్లు గత 60 సంవత్సరాలుగా మాల కులస్తులకు శ్మశాన వాడిగా వాడుకుంటున్నారు. పక్కన 95-1-2-3-4 సర్వే నెంబర్ గల సంబంధించిన అమరా నారాయణ వారి కుమారులు ఈ వంక పోరంబోకు స్థలంని 50 సెంట్ల వరకు ఆక్రమించుకోవడం జరిగింది. ఈరోజు ధర్మవరం ఆర్డీఓ గారిని మాల మహానాడు మరియు డీవీఎంసీ మెంబర్ రామన్న గారు ఆ గ్రామస్తులైనటువంటి ఏలుకుంట గ్రామస్తులకు ఆర్డీఓ గారికి ఒక వినతిపత్రం అందించడం జరిగినది. ఆయనకి భవిష్యత్తులో అక్కడికి ఆ గ్రామాన్ని సందర్శించి ఆ వంక పోరంబోకులో ఉన్నటువంటి 86 సెంట్లు స్థలాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి నాన్ కన్వర్షన్గా భూమిగా దాన్ని మార్పించే ప్రయత్నం చేస్తామని ఆర్డీఓ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆ స్థలము వంక పోరంబోకులో అనుకూలం లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఏదైనా ఉన్నా కూడా ఈ ఎస్సీ మాల కులస్తులకు ఆ శ్మశాన వాడికి సంబంధించిన భూమిని కూడా కేటాయించే విధంగా మార్గాన్ని చూపిస్తామని చెప్పి ఆర్డీఓ గారు హామీ ఇవ్వడం జరిగినది. వారి అభ్యర్థన మేరకు ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో గ్రామాన్ని సందర్శించాలుగా ఆర్డీఓ గారిని కూడా గ్రామస్తులు మరియు కుల సంఘాలందరూ విన్నవించుకోవడం జరిగినది. జై భీమ్, జై భారత్. జై భీమ్, జై భీమ్.